రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా డబిల్పూర్ భారత్ బైబిల్ కాలేజ్లోని వేధింపులకు గురవుతున్నట్టు బాధితురాలు ఇప్పటికి బయటికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోని మేడ్చల్ జిల్లా పోలీసులకి ఆమె ఫిర్యాదు కూడా చేసినట్టు జరిగింది. అయితే అదే కాలేజ్లోని రిజిస్టర్గా పనిచేస్తున్న వినయ్ కుమార్ బాధితురాల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, అలాగే మంచిగా మాటలు కూడా అంటే మంచిగా మాటలు మాట్లాడట్లేదని, అలాగే తనని లైంగికంగా కూడా హింసిస్తున్నాడు అని చెప్పి కూడా ఇప్పటికే బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఒకవేళ తను ఈ విధంగా బాధితురాల పట్ల వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ఎవరికి చెప్తానన్నా కూడా వినయ్ కుమార్ ఆమెను బెదిరించాడని, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు అని చెప్పి కూడా చెప్పినట్టు కూడా ఇప్పటికీ బాధితురాలు చెప్తూ ఉంది. అయితే పోలీసులు కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి కూడా బాధితురాలు చెప్పుకొస్తున్న వినయ్ కుమార్ పోలీసులు కూడా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి కూడా వినయ్ కుమార్ చెప్పినట్టు ఇప్పటికీ బాధితురాలు బయటికి వచ్చి చెప్పిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అయితే గత కొన్నాళ్ళుగా ఈ యొక్క కాలేజ్లోని విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఇప్పటికీ బాధితురాలు బయటకు వచ్చి పిఎస్లోని ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి బాధితురాలు ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఇంతకీ వినయ్ కుమార్ ఎప్పటి నుంచి ఆమెను వేధిస్తూ ఉన్నారు, బాధితురాలే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు అన్న విషయాలపైన ఆమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ బైబిల్ కాలేజ్ చదువుతున్నాను. ఇప్పుడు బిటిఎస్ ఫైనల్ ఇయర్. నా ప్రాబ్లం గర్ల్స్ ఇష్యూ నుంచి స్టార్ట్ అయింది. నేను వినయ్ సార్కి చెప్పుకోవడం జరిగింది. ఆయన ఏమన్నారు అని అంటే, వినయ్ సార్ ప్రెసెంట్ రిజిస్టర్ లెక్చరర్ కూడా. ఆయన నేను చెప్పడం జరిగినప్పుడు, నువ్వు ఒక అనాథవి, నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర ఆరోగ్యం లేదు, నీ దగ్గర ప్రాపర్ సర్టిఫికేట్స్ లేవు అని ఇట్లా హ్యూమిలేట్ చేశారు. ఏమంటున్నారంటే, నీ దగ్గర ఏది లేనప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ చదువుకుంటున్నావు, ఇది ఏమన్నా ఆర్ఫనేజ్ అనుకుంటున్నావా, ఇది ఆర్ఫనేజ్ కాదు, ఇక్కడ అందరూ డబ్బులు కట్టి చదువుకున్నారు, నువ్వు కూడా డబ్బులు కట్టి చదువుకోవాలి అని మాట్లాడారు. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఎందుకు ఇక్కడ చదువుకుంటున్నావు అని చాలా, నీకు ఫుడ్ ఇవ్వాలి, నీకు షెల్టర్ ఇవ్వాలి, నీకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నీకు అది ఇవ్వాలి, నీకు ఇది ఇవ్వాలి, ఎందుకు మేము ఇవన్నీ ఇవ్వాలి అని మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడినాక నేను నా హెల్త్ రీజన్కి పర్మిషన్ తీసుకోవడానికి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన పర్మిషన్ ఇచ్చారు. రిటర్న్ బ్యాక్ అయినప్పుడు నేను లెటర్ రాసుకున్నాక చైర్మన్కి ఇంకా వర్స్ట్ అయింది. ఆయన ఎట్లా ప్రొవోక్ చేశారంటే, అందరి ముందు ఈమె లెటర్ రాసింది నా మీద అగెయిన్స్ట్గా రాసింది. వినయ్ సార్ అందరి ముందు ఎట్లా ప్రొవోక్ చేస్తున్నారంటే, నా గురించి అగెయిన్స్ట్గా రాసింది, నేనేం చేయకపోయినా నా మీద నింద వేయడానికి రాసింది, కాలేజ్ నేమ్ పరువు తీయడానికి రాసింది, ఎందుకు రాసిందో నాకు అర్థం కాలేదు, నేనేం పాపం చేశానో అన్నట్టు మాట్లాడారు. క్లాస్లో వచ్చిన, ఎగ్జామ్ హాల్లో వచ్చిన, ప్రేయర్ హాల్లో వచ్చిన ఎట్లా ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తున్నారంటే, నువ్వు ఒక కుక్కవి, నీ మాటలు నేను పట్టించుకునేదండి, ఎవరికి చెప్పుకుంటావు నువ్వు చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకో, ఇది నా రాజ్యంలోకి ఎవరు రాలేరు అని మాట్లాడారు. కొన్ని సందర్భంలో ఎట్లా మాట్లాడారంటే, ఎవరిని చూసుకొని నువ్వు ఎంత ఎగురుతున్నావు నాకు అర్థం కావట్లేదు, నీకు ఎవరు లేరు కదా, వాళ్ళు కూడా ఒక సమయంలో వదిలేస్తారు, అప్పుడు నువ్వేం చేస్తావు నేను చూస్తా, ఇది నా రాజ్యం కదా, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, నాకు అసలు ఎవ్వరూ భయం లేదు, ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో, పోలీస్ స్టేషన్ పెట్టుకుంటావా పెట్టుకో అని మాట్లాడారు. ఇలా మాట్లాడుతూ వస్తే నేను భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 1 వీక్లో వినయ్ సార్ మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అయింది, ఇట్లా హెరాస్ చేశారని. రిటర్న్ బ్యాక్ వచ్చినాక డైరెక్టర్ సారు, శామ్యుల్ సారు, వారి భార్యలు ప్రమీల మ్యాము, గ్రేస్ మ్యాము నన్ను పిలిచారు ఆఫీస్ రూమ్కి. పిలిచి 2.5 hours కూర్చొని నన్ను కాంప్రమైజ్ అవుతావా లేదా అని చాలా స్ట్రెస్ చేశారు. నేను కాంప్రమైజ్ అవ్వను అని చెప్పినాక వితిన్ ఫ్యూ డేస్లో నాకు డిస్మిస్ లెటర్ ఇచ్చారు. డిస్మిస్ లెటర్ వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే నేనేం పట్టించుకోలేదు. ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు క్లాసెస్ జరగలేదు. నేను November 5th నేను క్లాస్కి అటెండ్ అవ్వడం జరిగింది. అయినప్పుడు డైరెక్టర్ సార్ ఆ క్లాస్ కూర్చున్నాను, నీకు డిస్మిస్ లెటర్ ఇచ్చాం కదా, ఇంకా కాలేజ్ నుంచి వెళ్ళిపోలేదా అని అడిగారు. లేదు సార్, నేనేం తప్పు చేయలేదు, నేను ఉంటాను, నా ట్రాన్స్క్రిప్ట్స్ ఇవ్వండి అని చెప్పాను నేను. అవునా, నువ్వేం తప్పు చేయలేదా, సరే అయితే అని అన్నారు.
ఆయన నా చేతిలో నాకు ముందు రోజు డిస్కషన్ జరిగింది, నైట్ ఒక మీటింగ్ జరిగింది, నేను దానికి అటెండ్ కాలేదు. దాంట్లో ఏం డిక్లేర్ చేశారంటే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్లాస్ అని డిక్లేర్ చేశారంట. అది నాకు ఎవరు చెప్పలేదు. నేను ఫోన్ తీసుకువెళ్ళాను, నా చేతిలో ఫోన్ తీసుకెళ్ళి నువ్వు రికార్డ్ చేస్తున్నావు కదా, నువ్వు వీడియో తీస్తున్నావు కదా నీ ఫోన్ అని నా చేతిలో ఉన్న ఫోను ఇక్కడ ఇట్లా నొక్కేసి ఇది మొత్తం ఇట్లా గట్టిగా హోల్డ్ చేశారు అతను 2 hands. చాలా అట్లా నొక్కేసి అందరి ముందు ఇది బిహేవ్ చేశారు నా ఫోన్ లాగా. డైరెక్టర్ జోబ్ రెడ్డి. సో అందరూ చూశారు, నా ఫోన్ లాక్కున్నారు, క్లాస్లో కూర్చున్నారు. నా ఫోన్ నువ్వు క్లాస్ నుంచి బయటకు వెళ్తావా లేదా, కాలేజ్ నుంచి బయటకు వెళ్తావా లేదా అని అన్నారు. నా ఫోన్ ఇవ్వండి బయటకు వెళ్తానని చెప్పాను. సో నా ఫోన్కి చాలాసేపు తర్వాత ఇచ్చారు, వెళ్ళిపోయాను. నేను డామ్కి వెళ్ళిపోయాను. డామ్కి వెళ్ళాక ప్రశాంతంగా ఉన్నాను, నేనేం నా లగేజ్ ప్యాక్ చేసుకోలేదు. ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30 నుంచి ప్రెషర్ స్టార్ట్ అయింది. డైరెక్ట్గా కాల్ చేయకుండా లైబ్రరీ మ్యామ్ సుధా మ్యామ్ని, విల్సన్ సార్ మా లెక్చరర్ని వాళ్ళతో ఫోన్ చేపించి లగేజ్ ప్యాక్ చేసుకో, నీకు డిస్మిస్ లెటర్ ఇచ్చేసాను, కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలని. ఆఫ్టర్నూన్ 1:30 నుంచి 5:30 వరకు నేను వేసే ప్రతి స్టెప్లో వాళ్ళు నా వెనకాలే ఉండి ఏది చేయనివ్వకుండా అట్లాగే ఉన్నారు. ఏది చేసినా కానీ నా పక్కన ఎవరొకరు ఉంటారు. ఇట్లా ఫోన్ చేసి విసికి చాలా ఇబ్బంది పెట్టారు. 5:30 వరకు ప్రాసెస్లో నేనేం చాలా సైలెంట్గా ఉన్నా, కామ్గా ఉన్నా. 5:30కి ఇంకా గట్టిగా వాళ్ళు అరిచేటప్పటికి ఆ భయంతో సరే అని లగేజ్ ప్యాక్ చేసుకున్నా. అప్పటికి నా లగేజ్ నేను వెళ్ళి కార్లో పెట్టలేదు, వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి లగేజ్ కార్లో పెట్టారు. కాలేజ్ కార్ వాళ్ళే డ్రాప్ చేస్తానని చెప్పారు. కార్ పెట్టారు. ఎక్కువ అని ఫోర్స్ చేసేటప్పటికి ఎక్కి కూర్చున్నాను. ఎక్కడ దిగుతామంటే నేను మేడ్చల్లో దిగుతానని చెప్పాను. మేడ్చల్ బస్ స్టాండ్లో దిగుతానంటే లేదు మీ బ్రదర్ దగ్గర అప్పగిస్తాం, ఉప్పల్లో మీ బ్రదర్ దగ్గర అప్పగిస్తామని చెప్పి అక్కడ తీసుకెళ్ళి అప్పగించారు. ఇది సార్ జరిగిన మ్యాటర్. మీ మీద కేసు ఎందుకైంది? నా మీద కేసు ఎప్పుడైందంటే ఇప్పుడు స్టూడెంట్ని కాలేజ్ నుంచి బయటకు పంపించేటప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరైతే టేక్ అండ్ డ్రాప్ చేసుకున్నా వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పకుండా బ్రదర్ దగ్గర దించాను, ఆయన రైజ్ అయ్యారు. నాకు ప్రతిసారి గత 3 years నుంచి నేను పికప్ డ్రాప్ చేసుకున్నాను. నాకు ఒక మాట, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, కాల్ చేసి ఇట్లా పంపిస్తున్నాను ఒక మాట అడగాలి కదా, నాకు ఆ రైట్ ఉంది కదా అని నెక్స్ట్ డే వచ్చాము. నేను డిస్మిస్ చేశారు ఈ నైట్. నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళినాక నా మీద ఎట్లా పెట్టారంటే కాలేజ్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది, అక్కడ బ్యాడ్గా కాలేజ్ నేమ్ పోర్ట్రేట్ చేయడానికి చేస్తుంది అన్నట్టుగా నా మీద ఎగెయిన్స్ట్గా గర్ల్స్ని తీసుకువెళ్ళి సమ్ బాయ్స్ని నాకు ఎవరైతే సపోర్ట్ చేయలేదో వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని కంప్లైంట్ ఫైల్ చేశారని తెలిసింది నాకు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిత మేడం నా కేసు టేకప్ చేసుకుంటున్నారు. ఆవిడకి చెప్పారంట ఇట్లా ఈమె గురించి ఇట్లా ఆ రోజు ఇట్లా జరిగింది, వీళ్ళు చెప్పడానికి వచ్చారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినాక నా మీద కేసు ఫైల్ అయింది అని చెప్పారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైన్లో ఉన్నారు. సురేష్, అసలు చెప్పండి, ప్రెసెంట్ ఇప్పటికే బాధితురాల మాటల్లో మనం విన్నాము, ఎటువంటి కనికరం లేకుండా వినయ్ కుమార్ ఏ విధంగా ఆ మహిళ పట్ల ప్రవర్తించేవాడు అని చెప్పి కూడా ఇప్పటికీ బాధితురాల మాటల్లో విన్నాం కదా. అయితే ఈ మహిళే కాకుండా ఇంకెంతమంది మహిళలు ఉన్నారు? అసలు వినయ్ కుమార్ ఈ విధంగా ప్రవర్తిస్తుంటే రిమైనింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఏం చేస్తూ ఉన్నారు? భారత్ బైబుల్ కళాశాలలో విద్యార్థినికి వేధింపులు గురి చేస్తున్నాడని చెప్పేసి మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది బాధితురాలు. తానే కాకుండా తన తోటి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేశారు. తాను చెప్పిన మాట వినకుంటే తమ క్యారెక్టర్లపై తప్పుడు ప్రచారం చేస్తానని చెప్పేసి కూడా వేధింపులకు గురి చేశాడని చెప్పేసి విద్యార్థిని పేర్కోవడం జరిగింది. ఆ రోజు కాలేజీలో అనేక విధాలుగా వేధింపులకు రిజిస్ట్రార్ వినయ్ కుమార్ పాల్పడుతున్నాడు. ఎవరైనా మాట్లాడితే వారిపై బెదిరింపులకు దిగడం, తమపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తానని చెప్పేసి బెదిరించడం, బయటికి వెళ్తే మీపై తప్పుడు ప్రచారం చేస్తానని చెప్పేసి కూడా అనేక వేధింపులకు పాల్పడ్డాడు వినయ్ కుమార్ అని చెప్పేసి కూడా బాధిత విద్యార్థిని చెప్తుంది. ఈ కాలేజీలో తాను అనాథగా ఉన్నాను కావడంతో కాలేజీలో చేరి చదువుతున్నాను, దాన్ని అలసిగా తీసుకున్న వినయ్ కుమార్ వేధింపులకు గురి చేశాడని చెప్పేసి బాధితురాలు చెప్తుంది. దీనిపైనే ప్రస్తుతం మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విద్యార్థినే కాకుండా ఇంకెంతమంది విద్యార్థులను వేధించాడు, కాలేజీలో అసలు ఏం జరుగుతుంది, భారత్ బైబుల్ కళాశాలలో వినయ్ కుమార్ రిజిస్టర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి డైరెక్టర్ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇంతమంది విద్యార్థులు ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఆయన పక్కకి ఎందుకు పెట్టలేదు అనే దానిపైన కూడా
పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ఇంకా మిగతా విద్యార్థులకు సంబంధించిన స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత ఈ విచారణలో వినయ్ కుమార్ తప్పు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. అదే విధంగా ఈ విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే వినయ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యం కూడా చేసుకుందామని ప్రయత్నించాను, కానీ మిగతా విద్యార్థులు కూడా చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి ముందుకు వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేశాను. పోలీసులు వినయ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితురాలందరినీ కాపాడాలని చెప్పేసి కూడా ఆమె ఒక వీడియోలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇప్పటికి బాధితురాలు బయటకు వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది. వినయ్ కుమార్ ఏ విధంగా వాళ్ళ పట్ల ప్రవర్తించారు, ఎటువంటి భాషలు మాట్లాడాడు, అలాగే ఎలా వాళ్ళని బెదిరించారు అని చెప్పి కూడా బాధితురాలు ఇప్పటికీ మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో తగిన చర్యలు తీసుకోవాలి. వినయ్ కుమార్కి సంబంధించి ఇంకెంతమంది బాధితురాలు ఉన్నారు, ఇంకెంతమంది పట్ల వినయ్ కుమార్ ఈ విధంగా వ్యవహరించారు అని చెప్పి కూడా పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికీ మొత్తం కూడా విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తోంది.